సేమ్ ఆవిడ కూడా సరిత లక్ష్మిలానే సూసైడ్ చేసుకున్నారు. ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెత్ 10-11 AM అని చెప్పారు. అవును మ్యామ్. ఆవిడ కూడా చనిపోయే ముందు హస్బెండ్ కి తెలియకుండా నగలు కొందా? అవును మ్యామ్. మీకెలా తెలుసు? ఎలా అంటే ఆ నగలకి, యాదమ్మకి, ఆశ్రమానికి ఏదో సంబంధం ఉంది రమ్య. మరి ఇల్లు మొత్తం సెర్చ్ చేశాం కదా జేడి, మనకి ఎక్కడ వాళ్ళు చెప్పిన నగలు దొరకలేదు కదా. లక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నగల గురించి ఏం చెప్పలేదు కదా మేడం. వాళ్ళకి తెలియకుండా ఆ నగలు కొనుండాలి. ఖచ్చితంగా ఈ నగలకి, పూజలకి, ఈ ఆశ్రమానికి ఏదో సంబంధం అయితే ఉంది. రమ్య, 3 బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే సార్. అలాగే ఎవిడెన్స్ లని జాగ్రత్తగా పెట్టండి. ఎవరు యాదమ్మ మనిషో, అసలు ఎవరు తన కోసం పనిచేస్తున్నారో మనకు తెలియదు. యాదమ్మ ఈ ఆశ్రమం వెనక చీకట్లో ఏం చేస్తుందో తెలియదు గాని అది వెలుగులోకి రాకుండా ఉండడానికి మాత్రం ఏమైనా చేస్తుంది. ఓకే సార్, నేను కిరణ్ చూసుకుంటాం. సాధు సార్. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఏంటి ఆశ్రమం దగ్గర గొడవ? హోమ్ మినిస్టర్ గారు కాల్ చేశారా సార్? అవును, మాత ఆశ్రమానికి మన వాళ్ళు వెళ్లి ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇంకోసారి ఆశ్రమానికి వెళ్తే అందరి ఉద్యోగాలు తీసేస్తానని బెదిరిస్తున్నాడు. ఛ! ముగ్గురు చావులకి కారణమైంది. ఏదో పెద్ద నేరమే చేసింది. అదిప్పుడు మనకి తెలియకుండా ఉండడానికి ఇంకా ఎంతమందిని చంపుతుందో, అసలు ఎన్ని తప్పులు చేస్తుందో తెలియని నేరస్తురాలికి మన స్టేట్ హోమ్ మినిస్టర్ సపోర్ట్ చేస్తున్నారు. నిజాన్ని బయట పెట్టి న్యాయం చేయాలనుకుంటున్న మాకు అడుగడుగునా అందరూ అడ్డు పడుతూనే ఉన్నారు సార్. ప్రతి కేసులో న్యాయం అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా జేడి. హోమ్ మినిస్టర్ కి సాక్ష్యాలు కావాలి, అప్పుడే అది నిజమని నమ్ముతాడు. అయితే ఆయన నమ్మే నిజాల్నే తీసుకొస్తాం సార్. అప్పట్లోపు ఈ యాదమ్మ వల్ల ఇంకొక ప్రాణం కూడా పోకూడదు సార్. లేకపోతే మనం వేసుకున్న యూనిఫామ్ కి, చేస్తున్న డ్యూటీకి అర్థమే ఉండదు. నీ బాధ నాకు అర్థమైంది జేడి. యాదమ్మ మీద నిఘా పెట్టిస్తా. నువ్వు ఎలా అయినా ఈ మర్డర్స్ కి యాదమ్మకి సంబంధం ఉందని సాక్ష్యాలు సంపాదించు.